సుఖమహర్షి జన్మ వృత్తాంతం. మేరు పర్వత శిఖరం మీద వ్యాసుడు తపస్సు కూర్చున్నాడని చెప్పాను కదా. పుత్రుడు కావాలని కోరుతూ ఘోర తపస్సు చేశాడు. నారదుడు ఉపదేశించిన ఏకాక్షర వాగ్బీజ మంత్రాన్ని జపిస్తూ మహాదేవుణ్ణి ధ్యానిస్తూ తపస్సు సాగించాడు. తేజస్సులో అగ్ని, భూమి, వాయువు, అంతరిక్షాలతో సాటి వచ్చే పుత్రుడు కావాలని అతడి ఆకాంక్ష. మేరు శిఖరం మీద అద్భుతమైన కర్ణికార వనంలో దేవతలు, మునులు విహరించే చోట, బ్రహ్మవిధులు సంచరించే పవిత్ర ప్రదేశంలో మనోహర సుకుమార సంగీత ధ్వనుల మధ్య వ్యాసుడి తపస్సు నిరాటంకంగా మహోగ్రంగా సాగింది. ఆ తేజస్సు విశ్వమంతటా వ్యాపించింది. వ్యాసుడి జటలు రాగి రంగులోకి మారిపోయాయి. ఇంద్రుడికి భయం పట్టుకుంది. అది గమనించిన రుద్రుడు మేళమాడాడు. ఇంద్రా, తపస్సుల పట్ల ఈర్ష్య పనికి రాదు. నన్ను శక్తి సంయుతుడిగా ఎరిగిన వారు నా అనుగ్రహం కోసం ఇలా తపస్సు చేస్తారు. వీరు ఎవరికి ఏ అహితాన్ని కోరరు. అమర్షో నైవ కర్తవ్య స్థాపసేషు కదాచన తపచ్చరంతి మునయః జ్ఞాత్వా మాం శక్తి సంయుతం. రుద్రుడి మాటలతో దేవేంద్రుడు కుదుటపడ్డాడు. అయితే వ్యాసుడు ఎందుకు తపస్సు చేస్తున్నట్టో అన్నాడు. పుత్రార్థి అయి తపస్సు చేస్తున్నాడు. 100 ఏళ్ళు పూర్తయింది. అతడికి శుభప్రదుడైన పుత్రుని ఇవ్వబోతున్నాను అంటూనే శివుడు వ్యాసుడి ముందు ప్రత్యక్షమయ్యాడు. వ్యాసమహర్షి, ఉత్తిష్ట, నీకు పుత్రుడు కలుగుతాడు. అతడు తేజస్వి, జ్ఞాని, కీర్తికరుడు, అఖిల జనప్రియుడు అవుతాడు. సాత్విక గుణ సంపన్నుడై అందరి మన్ననలు పొందుతాడు. మహాదేవుడు ఇచ్చిన వరానికి వ్యాసుడు సంతృప్తి చెందాడు. తపస్సు ముగించి ఆశ్రమం చేరుకున్నాడు. ఒకవైపు శ్రమ, మరొక వైపు ఆశ్రమంలో యాగాగ్నిని సిద్ధం చేసుకోవాలనే కంగారు. మధించి అగ్నిని రగుల్కొల్పాలి. అందుకని ఎక్కడో దాచిపెట్టిన ఆరనిని బయటకు తీశాడు. కాష్టంతో మధిస్తున్నాడు. చిత్తంలో పుత్రవాంఛ మెదులుతోంది. మంధాన అరణి సంయోగంతో, మంధనంతో అగ్ని పుడుతోంది. మరి ఇలా నాకు పుత్రుడు ఎలా జన్మిస్తాడు? పుత్రారణి అని అనిపించుకునే స్త్రీ నాకు లేదు కదా. పోనీ అంటే రూప యవ్వన సంపన్నను తరుణిని తెచ్చిపెట్టుకొని పాదాలకు సంకెళ్ళు వేసుకొనా? వంశాన్ని నిలబెడుతుంది, సౌఖ్యాన్ని అందిస్తుంది, సేవలు చేస్తుంది. ఇవన్నీ నిజమే. కానీ స్వేచ్ఛా స్వాతంత్రాలకు మాత్రం తరుణీమణి ప్రతిబంధకమే. పతివ్రతాపి దచ్చాపి రూపవత్యపి కామినీ సదా బంధన రూపాచ స్వేచ్ఛా సుఖ విఘాతిని. శివుడంతటి వాడికే తప్పలేదు. నిరంతరం కామినీ పాశబద్ధుడు. నేననగా ఎంత అయినా ఇప్పటికిప్పుడు గృహస్థాశ్రమం అంటే ఎలా వస్తుంది నాకు? అరణి ముందు కూర్చొని మందానంతో మదిస్తూ వ్యాసుడు ఇలా దిగులు పడుతున్నాడు. సరిగ్గా అదే సమయానికి ఘృతాచి అనే అప్సరస ఎవరో పంపినట్టు ఆశ్రమం వైపు వచ్చింది. కదలిక మరచిపోయిన మెరుపు తీగల ఆకాశంలో దగ్గరగా నిలిచింది. విలాసంగా నిగంటి చూపులతో గిలిగింతలు పెట్టింది. వ్యాసుడి మనస్సులో కదలికలు మొదలయ్యాయి. పెద్ద సంకటం వచ్చి పడిందే. ఏం చెయ్యను? ఒకవైపు ఆశ్రమ ధర్మం, మరొక వైపు మన్మథభావ విజృంభణ. నన్ను పల్టీ కొట్టించటానికే ఇది ఇటు వచ్చింది. అంగీకరించిన పూర్తిగా 100 ఏళ్ళు కఠిన నియమాలతో ఘోర తపస్సు చేసి చివరికి ఇలా లొంగిపోయాడని మహాతాపస్సులు పరిహసించరు? అంతటి మహాతపస్వి ఒక అప్సరసను చూసి చటుక్కున ఎలా వివసుడైపోయాడని కళ్ళు చిట్లించరు? పోనీ నింద వస్తే వచ్చింది. గృహస్థాశ్రమ సుఖం ముందు అది ఏపాటిది గనుక? వ్రతం చెడినా ఫలం దక్కాలి అన్నారు. నా పుత్రవాంఛ తీరటం ముఖ్యం. అది స్వర్గాన్ని ఇస్తుందని, మోక్షాన్ని ఇస్తుందని జ్ఞానులు చెప్పారు కదా. అయితే ఈ అప్సరస వల్ల అది నెరవేరుతుందా? ఏమో, నాకైతే సందేహమే. వెనుకటికి నారదుడు చెప్పిన కథలో లాగా అవుతుందేమో. ఆ ఊర్వశి పురూరవుణ్ణి దగా చేసినట్టు ఇది చేయదని నమ్మకం ఏమిటి? ఇలా రకరకాల సందేహాలతో, సంకల్ప వికల్పాలతో వ్యాసుడిలో అంతర్మథనం సాగుతోంది అని చెప్పి సూతుడు గుక్క తిప్పుకోవటం కోసం ఆగాడు. అంతే. మరొక మహాముని అడ్డు తగిలాడు. సూత మహర్షి, ఈ పురూరవ మహారాజు ఎవరు? ఊర్వశి అన్నావు, ఆవిడెవరు? ఏమి చేసింది?
రాచకు వచ్చిన కష్టమేమిటి? ఇదేదో చాలా ఆసక్తికరంగా ఉంది. ఆ కథానకాన్ని పూర్తిగా రసవత్తరంగా చెప్పు. నువ్వు అసలే రోమహర్షణుడి కొడుకువాయే. మా తనువులు పులకించేట్టు రక్తి కట్టించు మహానుభావ. మాటల్లో అమృతాన్ని మించిన రుచి ఉంది. అసలైన అమృతాన్ని అమరులు సేవించి తృప్తి చెందారు, కానీ నీ వాగమృతాన్ని ఎంత సేవించినా మాకు మాత్రం తనివి తీరటం లేదు. అమృతాదపి మృష్టాతే వాణీసూత రసాత్మికా న తృప్యామో వయం సర్వే సుదయా చ యథామరాః. ఈ మాటలతో ముందుగా సూతుడికి తనువు పులకించింది, ఉత్సాహం ఉరకలు వేసింది. రసవత్తరంగా చెప్తాను, విని ఆనందించండి అంటూ ప్రారంభించాడు. దేవీ మహాభాగవతం, శ్రీదేవి భాగవతం 12వ భాగం సంపూర్ణం.